హలో అండి, అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ విషయం వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అంటే ఆదివారం రోజు వీడియో అండి. నిన్నటిది అంటే నేను ఇన్ని రోజులు వీడియోలు కూడా ఏం షూట్ చేయలేదు. ఇంకా నిన్న చేసింది అలా పెట్టేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను లావు తగ్గాలని కొంచెం ఎక్సర్సైజ్ చేసిన, బాగా ఎక్కువ చేసిన. ఇంకా బ్యాక్ పెయిన్ బాగా వస్తుందని 2-3 రోజులు రెస్ట్ తీసుకున్నా. ఇంకా మా పాప వండి పెడితే తిని రెస్ట్ తీసుకున్న ఫ్రెండ్స్. ఇంకా ఏమీ పనులు కూడా ఏమీ చేయలేదు నేను. అందుకోసం వీడియోలు తీసినవి ఏమి లేవు ఫ్రెండ్స్. ఇంకా ఈడైతే పెసలు నానబోసింది ఫ్రెండ్స్. శనివారం సాయంత్రం పెసరట్టు వేద్దానని, ఇంకా ఆదివారం టిఫిన్ కావాలని అన్నది మా అమ్మాయి. ఇంకా పెసలు ఉన్నాయిగా, పెసలు చేస్తలే అని పెసలను అలసిందలు ఉన్నాయి. ఇంతకుముందు డీమార్ట్లో తెచ్చినాయి, అవి కొన్ని ఉంటే నానబోసిన ఫ్రెండ్స్. పెసరట్టు వేద్దానని నానబోసిన. అయ్యే కడుగుతాను పొద్దున్నే. ఇంకా ఊక్సెల్లి ముగ్గు పెట్టి వచ్చేసి 5 గంటలకే లేచిన. కానీ ఇంకా నేను అవన్నీ ఊక్సెల్లితే ముగ్గు పెడితే తెలకనే తెల్లారిపోతూనే ఉంది. నీళ్ళు చల్లేసరికే తెల్లారింది. అట్లా 5:30కే తెల్లారుతుంది అట్లా. ఇక్కడైతే ఇంకా పెసలనైతే మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈ పొద్దున్నే మిక్సీ పట్టుకుని నైటు అంటే సాయంత్రం నానబోసిన కాబట్టి ఇక పొద్దున్నే మిక్సీ పట్టుకుంటాను. ఇక అట్లా చేసినా ఏం కాదులే, కానీ దోశలు పెసరట్టు మంచిగా వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు చేసినా కూడా అందుకోసమే ఇంక ఇవి పట్టుకొని ఇంకా నాకు పనులు ఉన్నాయి చూసుకొని ఇంకా స్నానం కనుక చేసి వచ్చినాక చేయొచ్చులే, ముందు కూర కనుక చేసినాక చేయొచ్చులే అని ముందైతే ఇక్కడ పెసలనైతే మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా పెసల్లోకి పొద్దున్నే టిఫిన్కి చికెన్ తేమని చెప్పిన, అందులో వేసుకొని తింటే బాగుంటుందేమని చికెన్ తేమని చెప్పిన. మా ఆయన ఇంకా బ్రష్ చేసి తేతలే అని అన్నాడు. ఇంకా నేనైతే ఈ పిండి పడతాను ఫ్రెండ్స్. ఈ పిండి పట్టేసి బ్రష్ చేసి నేను స్నానం చేసి వచ్చిన. ఇంకా అల్లం అయిపోయింది ఫ్రెండ్స్. అల్లం అయిపోతే అల్లం అంతా కట్ చేసుకొని ఇంకా అల్లం మిక్సీ పట్టుకుంటాను. ఇంతకుముందు పట్టిన అల్లం ఉంటే అది నేను ఏం చేసిన, గిన్నెలో పెట్టి ఉంచిన. అది మొత్తం స్మెల్ పోయింది, మంచిగా అనిపించలేదు. ఇంకా గ్లాస్ సీసా ఉంది కానీ అది నేను ఆడబెట్టినో గుర్తులేదు, ఏం పోసినో కూడా తెలియదు. ఇంకా అది దొరికినాక అది నీట్గా కడిగేసి ఇంక ఈ అల్లం మిక్సీ పట్టుకొని అందులో పెట్టిననుకో మనకు కావాల్సిన అన్నప్పుడల్లా వేసుకోవచ్చు. ఫ్రెష్గా కూడా ఉంటుంది గాజు దాంట్లో అయితే. ఇంకా నేను తేనె తీసుకొచ్చినప్పుడల్లా సీసాలేగా తెచ్చుకొచ్చేది, అందులో ఒక సీసా దాని వరకు పెట్టేసినాక అల్లం పెడతానికని ఇంకా కొంచెమే పట్టిందండి అల్లం. సీసా నిండి అయితే పట్టలేదు. ఇంకా పడుతూనే చేస్తూనే ఉంటుంది అనేసి కొంచెమే పట్టింది ఫ్రెండ్స్. ఇంక ఈ సీసాలు పెట్టుకున్నానుకో ఇంకా ఫ్రెష్గా ఉంటుంది, అయిపోయేదాకా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అది ఫ్రెండ్స్. ఇంకా చికెన్ అయితే మామూలుగానే షార్ లెక్క చేస్తే తింటారు అనేసి ఇడ్లీ చేద్దాను అనుకున్నా. ఇంక ఇడ్లీ కుదరదు ఇప్పుడు చేయటం, అది నానాల అదంతా కావాలన్నట్టుగా చేయలేదు. టిఫిన్ ఎక్కువ చేయట్లేదు కానీ నేను టిఫిన్కి పోయలేదు. ఇంకా ఏదో ఒకటి చేయమ్మా, గారెలు చేయమన్నది. గారెలు వద్దులే అని ఇంకా
పెసరట్టు చేతలని ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పాలు అయితే వచ్చినాయి, ఈ మధ్య 7:30కే వస్తున్నాయి పాలు. మా ఆయన అన్నాడుగా పాలు టీ పెట్టి నేను తాగి అవన్నీ కొనుక్కొస్తా. టమాటాలు లేవు, ఉల్లిగడ్డలు లేవు ఫ్రెండ్స్. అట్లే కొత్తిమీర అవన్నీ తీసుకొస్తా, టీ పెట్టి తాగినాక పోతా అంటే ముందైతే టీ పెడుతున్నా. అల్లం ముందే పట్టు పెట్టిన, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఆడ మిక్సీ ఎందుకులే ఆడ తీసి మళ్ళీ పక్కకు పెడతాం అనేసి ముందే అల్లం పట్టు ఉంచింది ఫ్రెండ్స్. ఇంకా కూరలో అదే టీలోకి కొంచెం వేస్తానికి అల్లం ఉంచిన, టీలో అల్లం వేస్తేనే తాగుతాం కదా మేము, అట్లనే అల్లం కొంచెం ఉంచిన. ఇంకా అందులోకి అల్లం దంచేస్తాను టీలోకి. టీ పెట్టినగా ఫ్రెండ్స్. ఇంకా టీ తాగేసినాం అనుకో, పొద్దున్నే టీ తాగేదాకా ఇంక ఏ పని చేయబుద్ది కాదు. అందుకోసమే టీ పెట్టుకొని తాగినాక మిగతా పనులు చేసుకోవచ్చు అని ముందైతే టీయే పెడతాను ఫ్రెండ్స్. ఈ మధ్యలో టీ తక్కువనే తాగుతున్నాంలేండి. పాలు మిగిలితే తోడు పెడతాను ఫ్రెండ్స్. ఎక్కువ తాగేస్తాను అని మేమే అనుకొని టీ పొద్దుటీలు సాయంత్రమే తాగుతున్నాం. ఇంతకుముందు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు టీ పెట్టుకొని తాగేటోళ్ళం, అట్లా తాగటం లేదు. అది ఫ్రెండ్స్. పొద్దున్నే మాత్రం టీ తాగినాకనే ఇంకా ఏ పనులైనా. ఇంకా నేను టీ పెట్టేలోపే ఆయనైతే టీగా మరిగేసరికి తీసుకొస్తలే అని ఇక్కడే దగ్గరే ఉంది షాపు, అక్కడికి వెళ్ళి టమాటీలను కొత్తిమీర పుదీనా తెచ్చిండు. టమాటీలు ఎందుకు తొందరగా పాడవుతున్నాయి, అప్పటికప్పుడే తెప్పించుకుంటాను ఎక్కువ తేకోకుండా. ఇంకా కొత్తిమీర కూడా పుదీనా కొత్తిమీర తెచ్చిండు. ఇంట్లో పైన మొక్కల కాడ ఉన్నది పుదీనా, ఇంకా అది కోసుకురాలేదా అని తెచ్చిండు, కానీ ఇంకా అదే వేస్తాను ఫ్రెండ్స్. ఎండాకాలం మొక్కలు మొత్తం గడ్డి మొలిచిపోయింది, ఆ మొక్కలన్నీ నీట్గా శుభ్రం చేయాలా. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలా. ఇన్ని రోజులు చేయకూడదు కానీ పూజలు ఏం చేయలేదుగా, ఇల్లు కూడా నీట్గా ఏం లేదు. ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఉతికేసినాక ఇల్లు అంతా నీట్గా చేసుకున్నాక ఇంకా పూజలు ఉంటాయి అనేసి ఇంకా ఈ 2 రోజులు మంచిగా లేనుగా అనేసి ఇంకా రెస్ట్ తీసుకున్నా. అందుకోసమే వీడియోలు కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్. బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది, నడువులో నొప్పులు బాగా లేస్తున్నాయి. ఇంకా 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయిద్దిలే అనేసి నేను వీడియోలు కూడా ఏం చేయలేదు ఇన్ని రోజులు. మా ఆయన కంగారు చేస్తాడు నన్ను. టీ తబ్బుని పోయి నేను బయటికి వెళ్ళాలా, పని ఉందని చెప్తాడు. ఇంక అందుకోసమే కోపంగా నేనున్నా. టీ అవతల కాగుతూనే ఉంది, నేను ఇంకా మిగతా పనులు అది టీ మరుగుతుందనే మిగతా పనులు నేను చేసుకుంటాను. ఆ పనులు చేసుకుంటున్నావు టీ పోయమంటే అని అంటుండు. అందుకోసమే అట్లా కోపంగా పోతూనే ఉన్నగా అన్నట్టుగా చూసిన ఫ్రెండ్స్. టీ ఇక ఇద్దరం కలిసి టీ తాగినాం. ఆయన పనికి ఆయన వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే కూర తాలింపు వేయాలి కదా, చికెను అన్నీ కట్ చేసి పెట్టుకొని టీ తాగినాక అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చులే అనేసి ముందైతే టీ తాగినాం ఫ్రెండ్స్. ఎలా ఉంటున్నాయో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇల్లు మారేదాకా ఈ ఇంట్లో పనులు నాకు చిరాకే తెప్పిస్తాయి. ఏది నీట్గా పెట్టుకుందానన్నా కుదరదు. ఎవరికైనా ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలని ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే అది ఇల్లు విశాలంగా ఉంటే ఎక్కడంటే అక్కడ అన్నీ పెడితే నీట్గా కానొస్తాయి. ఇంకా అంత ఇరుకిరుగ్గా ఉంటే ఏమి నీట్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్.
ఇక్కడైతే అది ఈ ఇల్లు స్టోరీ. కూర కూడా తాలింపు వేసిన. మా అమ్మాయికి ఏం ఫ్రై కావాలా, ఈ ఇదే చపాతీ అంటానా, పెసరట్లోకి అయినా దోశలోకైనా చారు అయితేనే బాగుంటుంది కదా. ఆమెకి చారు వద్దట, చారు చేసినవి ఎందుకని అని అంటుంది. ఫ్రై లాగా కావాలన్నట. అట్లా చేస్తే ఎట్లా కలిసిద్ది. నేను చట్నీ కూడా చేయలేదు, దాంట్లోకనే నేను చేసిన. ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకొని పెడతాను ఫ్రెండ్స్. కొన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోయిద్దని. అట్లా గారెలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసి ఏమి వేయలేదు. అందుకోసమే ఇక్కడ పెళ్ళెం పెట్టి ముందు కూర చేసినాక ఇంకా దోశలు అయితే వేస్తున్నా. ఈ కూర ఇవన్నీ అయ్యేసరికి మా ఆయనకి మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకొచ్చిండు. ఇంకా టిఫిన్ చేసి 8 చేసిన ఫ్రెండ్స్. ఇంకా పెందగాలు చేద్దును, ఆయన తీసుకురాలేదు. ఇంకా 8 టిఫిన్ చేసిన. 8:15 అట్లా అయింది నేను చేతేలక. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియోలు చేస్తానికి ట్రై చేస్తూనే ఉన్నా ఫ్రెండ్స్. ఓకేనా. నాకు ఇక్కడ కూర రెడీ అయిపోయింది, దోశలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇంక అన్నీ ఒకేసారి వేసినాక అందరం కలిసి కూర్చొని తినొచ్చని దోశలన్నీ వేసేదాకా. దోశలు పెసర దోశ అన్నట్టేగా, అట్టు అని లేకోకుంటే పెసర దోశ అయింది ఇది. అది ఫ్రెండ్స్. నాకేమో వీక్ దోశ అని వస్తుంది ఫ్రెండ్స్. పెసరట్టు అనుకోకుండా దోశ అని వస్తుంది. అది ముందేసింది మంచిగా రాలేదు, తర్వాతకి మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ వేసింది ఎందుకో మంచిగా రాలేదు, అట్లా కట్ అయింది. సరే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తా. ఓకేనా, బాయ్. నా వీడియోలు చూసి నన్ను ఆదరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూస్తారు కానీ లైక్ కొట్టలేదు. ఎక్కువ మంది చూస్తూనే ఉన్నారు కానీ లైక్ అయితే కొడతలేదు ఫ్రెండ్స్. లైక్ కొడితే ఎక్కువ మందికి షేర్ అయ్యిద్ది కదా. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.